కలిగి ముసలితనం వరకు కూడా ఆ సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి సమూయేలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఆయన మాటలు మనం చూద్దామా? ఆయన మాటలు మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఉన్న వచనాలు చదువుదాం. 1 నుంచి 4 వరకు ఉన్న వచనాలు. మా మైక్ ఆమెకి ఇచ్చారా? ఆపరేట్ చేసేవాళ్ళు సరిగ్గా ఆపరేట్ చేయాలయ్యా. ఉంది, మైక్ ఉంది అక్కడ. చదువు నాన్న. అది రావట్లేదు, పని చేయట్లేదా? చదువమ్మా. అందరూ జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను. జాగ్రత్తగా వినండి, ఆలకించుడి. ఆలకిస్తారు. జాగ్రత్తగా వినండి. సమూయేలు ఎవరితో అంటున్నాడు? ఇశ్రాయేలీయులందరితో. అంతేనా? ఉంది అక్కడ? ఒకరితో ఉందా? అందరితో ఇట్లా నేను అంటే ఇంతకు ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉంటారంట? చెప్పండి, ఎంతమంది ఉంటారంట? మీకు తెలిసింది చెప్పండి, మీ ఊహకు చెప్పండి. అవి చెప్పు, ఎంతమంది అంటారు? 10 లక్షల లోపు అన్నాడు ఆయన. ఎంతమంది? 10 లక్షల లోపు. 10 లక్షల లోపు అంటే ఉదాహరణకు చెప్తాను. వాళ్ళు ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు 6 లక్షల కాల్బలం అని రాయబడి ఉంది. ఇప్పుడు ఇంటూ 2 వేసుకోండి, 12 లక్షలు వేసుకోవచ్చుగా. జనరేషన్ మారిపోతూ ఉంటుంది కదా. సరే, ఇంతమంది మధ్యలో సమూయేలు మాట్లాడుతున్న విధానం, ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, చదువు నాన్న. ఆలకించుడి. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకన్ని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములు జరిగించును. నేను తల నెరసిన ముసలివాడను. జాగ్రత్తగా వినాలి. తల నెరసిన ముసలివాడను. నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి. ఎక్కడి నుంచి అంట? బాల్యము నాటి నుండి నేటి వరకు అనగా ముసలి వయసు వచ్చే వరకు కూడా నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని. ఇదిగో అంటే మీ కార్యములు జరిగించు వచ్చి తిని అంటే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మీ అందరికీ, లేకపోతే ఒక్కొక్క ఇంటికి ఒక అధిపతి ఎవరు? మీ ఇంటికి అధిపతి ఎవరు? ఇలాగంటే మీకు అర్థం కాదు కదా. మీ ఇంటికి యజమాని ఎవరండి? చెప్పరే? పాస్టర్ గారు రహస్యం చెప్తే మీరు ఏమో అనుకుంటారేమో, నేనే అని అనుకుంటున్నారా మీరు? అందుకే చెప్పట్లే మీరు బయటికి. పాస్టర్ గారు మా ఇంటికి నేను యజమాని, ఆ మాట ఎలా చెప్పగలనండి ఇంతమందిలో? అందుకే నేను మాటలు బయటికి రావట్లా. అలాగ ఉంటే దయచేసి మారు మనసు పొందెలుదురుగాక. మీ ఇంటికి యజమాని మీ ఆయనే. హల్లెలూయా. నువ్వు సంపాదించినప్పటికి సరే, ఎందుకంటే శారమ్మ నా యజమానుడా అంది. ఏమంది? మన పితరుడు అయిన అబ్రహాం ఇంటికి యజమాని అయినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పురుషులందరూ కూడా మీ ఇంటికి యజమానులే. మీరు సంపాదించవలైనా సరే. అర్థమైందా? దేవుడి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? స్త్రీలారా, మీ పురుషునికి మీరేమవ్వాలి? లోబడి ఉండండి. పురుషులారా, పెళ్లి ప్రసంగం, మీ స్త్రీలను మీరేం చేయాలి? ప్రేమించండి. ఓకే, సరే. అంటే అధిపతి లేకపోతే యజమానుడు. ఇప్పుడు ఎందుకు యజమానుడు అని పిలుస్తున్నానంటే, యజమానుడే ఇంటి బాధ్యతలన్నింటికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేది యజమానే. ప్రతి విషయంలో జోక్యం చేసుకునేది ఆయనే, పట్టించుకునేది ఆయనే. ఇప్పుడు సమూయేలు కూడా ఏ విధమైనటువంటి
జీవితాన్ని అతడు జీవిస్తున్నాడై అంటే ఎవరైతే ఎవరి యొక్క మీదైతే అతడు యాజకుడుగా, ఎవరి మీదైతే అతను న్యాయాధిపతిగా, ఎవరి మీదైతే ప్రవక్తగా ఉన్నాడో వారందరికీ న్యాయములైతే కార్యములు జరిగిస్తున్నాడు. అంటే వారికి సంబంధించిన ప్రతి ఆలన పాలన అన్నీ కూడా చూసుకునే బాధ్యత ఎవరు కలిగి ఉన్నారంటే సమూయేలు కలిగి ఉన్నాడు. ఆ బాధ్యత తీసుకున్న క్రమములో, ఆ బాధ్యత కలిగినటువంటి ఆ కార్యక్రమములో సమూయేలు ప్రవర్తించిన విధానము ఇప్పుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనా, ఇదిగో నేను, మళ్ళీ చదువమ్మా. ఇదిగో నేనున్నాను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను అన్నాను. విన్నారు ఎప్పుడైనా డైలాగ్? అది సమూయేలు దగ్గర నుంచి వచ్చింది అది. హల్లెలూయా. సరే, ఇక్కడ సమూయేలు అంటున్నాడు కదా, నేను ఉన్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, యొద్దనైనా చాలా మీనింగ్ తేడా వచ్చేస్తుంది కదా. ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. దమ్మున్న సేవకుడు, దమ్మున్న ప్రవక్త, దమ్మున్న న్యాయాధిపతి, దమ్మున్న యాజకుడు సమూయేలు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అంటున్నాడు కదా, యెహోవా సన్నిధి ఎదుట. అలాగే అభిషేకించబడిన లేకపోతే మీ అందరి ఎదుట రాజుగా నియమించబడినటువంటి అతని ఎదుట ఎవడైనను సాక్ష్యము పలుకవచ్చును. తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తుదనను, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని యొద్దన గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పిరు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దామండి. ఇది సాక్ష్యం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యముగా ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నాడు కదా. నాకు అనిపిస్తుంది ఒక చిన్న మాటగా అనుకుంటున్నాను కదా, పాత నిబంధన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు ఇక్కడ. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు చెప్పారు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని. యూదుల ఎదుట, పరిసయ్యుల ఎదుట, సద్దుకాయల ఎదుట యేసుక్రీస్తు సవాల్ చేసి చెప్పినట్లుగా ఇక్కడ మరొక యేసుక్రీస్తుకు సాదృశ్యంగా సమూయేలు అంటున్నాడు కదా, నేను ఎవడి ఎద్దునైనను, ఎవడి గార్ధబమునైనను, ఎవరి దగ్గర లంచము కానీ, ఎవడైనా బాధ పెట్టినట్లు కానీ, ఎవడైనా ఇబ్బంది పెట్టినట్టు కానీ ఎవడైనా సరే ఇదిగో యెహోవా సన్నిధి ఎదుట మీరేం చేయొచ్చు? సాక్ష్యము పలకవచ్చు అని మాట్లాడితే ఒక్కడో కూడా నోరు పనెత్తలేదండి. సమూయేలు, అయ్యగారు మీరు నాకు మోసం చేశారు, మీరు నాకు అన్యాయం చేశారు, మీరు నాకు దోషం చేశారు, నన్ను పలానా విషయంలో బాధ పెట్టారు, పలానా విషయంలో ఇబ్బంది పెట్టారు, పలానా విషయంలో నా మీద తప్పుడు కేసు పెట్టారు, తప్పుడు శిక్ష నా మీద వేశారు అని ఒక్క నోరు కూడా సమూయేలుకు వ్యతిరేకంగా పలికినటువంటి దాఖలాలు ఈ భాగాలు మనకు కనబట్ల. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల్లో కాదు, వేలలో కాదు, లక్షల మంది ప్రజలు ఎదుట సమూయేలు మాట్లాడుతుంటే ఒక్కడు కూడా నోరు మెదపలేదండి. అదే సాక్ష్యం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను సమూయేలు యొక్క వెలుగులో చెప్తున్నాను కదా, ఈరోజు నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఉందా? నీ ఇంటి వారి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? భర్త ఎదుట భార్యగా నీకు సాక్ష్యం ఉందా? భార్య ఎదుట భర్తగా నీకు సాక్ష్యం ఉందా? బిడ్డల ఎదుట తల్లిదండ్రులుగా నీకు సాక్ష్యం ఉందా? తల్లిదండ్రుల ఎదుట బిడ్డలుగా నీకు సాక్ష్యం ఉందా? సాక్ష్యము కలిగి బ్రతుకుతున్నామా?
నీ ఉద్యోగ స్థలాల్లో నీకు ఒక సాక్ష్యం ఉందా? నీ వ్యాపార స్థలంలో నీకంటే ఒక సాక్ష్యం ఉందా? నువ్వు చదువుకున్న స్థలాల్లో నీకంటే ఒక సాక్ష్యం ఉందా? నీ సంఘంలో నీకు ఒక సాక్ష్యం ఉందా? నీ బంధువుల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ ప్రాంత ప్రజల దగ్గర నీకు ఒక సాక్ష్యం ఉందా? ఇంకొక మాట ఎక్కువగా చెప్పమంటారా? నీవు ప్రేమిస్తున్న వారి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నిన్ను ప్రేమించే వారి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నిన్ను పొగిడే వారి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీకు శాలువాలు కప్పే వారి దగ్గర నీకు సాక్ష్యం ఉందా అంట. ఉందంటారా? ఈరోజు ఒక మాట చెప్పనా? నిన్ను పొగిడే వారి దగ్గరికి నీకు దమ్ముంటే, నీకు శాలువా కప్పే వాళ్ళ దగ్గరికి నీకు దమ్ముంటే, నువ్వు సూపర్ డోపర్ అని చెప్పి పలుకుతున్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి నువ్వు దమ్ముంటే, వాళ్ళ దగ్గర నీ సాక్ష్యం ఏంటో అరే దాచుకోకుండా చెప్పరా అంటే మొత్తం చెప్తారు వాళ్ళు. చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నా, ఆలోచన చేసే దాని విషయంలో ఆలోచించాయి. ఆలోచన చేయకుండా దాంట్లో ఆలోచన చేయకుండా బయటపడతావు. నీవు బయటపడతావా? సాక్ష్యం ఉందా? ఈరోజు మన మధ్యలో, మన సంఘములో బట్టల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, చేపల వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, రొయ్యల వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా ఇతర వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నీకు సాక్ష్యం ఉందా? నువ్వు చేసే వ్యాపారంలో నీకు సాక్ష్యం ఉందా? నా తండ్రి గురించి చెప్పాలంటే సూపర్. ఒకదాని విషయంలో మాత్రం నేను చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. మా నాన్న కూడా పళ్ళ వ్యాపారం చేసేవాడు, బండి పెట్టుకొని పళ్ళ వ్యాపారం చేసేవాడు. అందరిది కేజీ 80 రూపాయలు అయితే మా నాన్న 100 రూపాయలు కేజీ. అందరు ద్రాక్షకాయలు, తెల్ల ద్రాక్ష బాగా వేసేవాడు మా నాన్న, నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష ఎక్కువ వేసేవాడు. అలాగే ఏంటి ఎర్రగా ఉంటాయి కాయలు, ఆలబాకర కాయలు, ఆలబాకర కాయలు ఒకటి వేసేవాడు. ఎవరు ఎన్ని అందరూ 80 రూపాయలు పెట్టేవాళ్ళు, మా నాన్న 100 రూపాయలు అనేవాడు. చాలామంది అడిగేవాళ్ళు, ఏమయ్యా ఎవరి రేట్లు నీ దగ్గర ఉంటాయి ఏంటి అంటే, మా నాన్న ఒకే చెప్పేవాడు, వేరే వాళ్ళ దగ్గర కాట పెట్టుకుని నా దగ్గర రండి, నా కాట నా దగ్గర కాట వేసుకొని వేరే వాళ్ళ దగ్గర పెట్టండి, ఎంత తేడా వస్తుందో మీరు చూడండి అంటాడు. హల్లెలూయా. నా రేటు పర్ఫెక్ట్, నా కాటా పర్ఫెక్ట్ అంటాడు. అంతే. అందరిలాగా తప్పుడు కాటాలు వేసి నేను తక్కువ రేటుకి అమ్మలేను. నా దేవుడు అందుకు ఒప్పుకోడు. దొంగ త్రాసు యెహోవాకు హేయము, దేవుడు వాక్యం చెప్తుంది. ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఎక్కడో ఒక మాట చెప్తాను. భక్తిహీనులు కలిగినటువంటి ధనవృద్ధి కంటే నీతిమంతుడిని కలిగింది కొంచెమైనను అదే బహుశ్రేష్టమైనది అంటండి. హల్లెలూయా. నీతిమంతుని కలిగింది కొంచెమైనను బహుమంది భక్తిహీనులు కలిగిన ధనవృద్ధి కంటే అది శ్రేష్టమైనది, అది విలువైనది. ఒక మాట చెప్పనా? సాక్ష్యము లేకుండా చేసే వ్యాపారము నేను దోషిగా ఎంచుతుంది. సాక్ష్యము లేనటువంటి పని నేను దోషిగా ఎంచుద్ది. సాక్ష్యం లేకుండా సంపాదించుకుంటూ వస్తావు, మోసం చేసుకుంటూ వస్తావు. నిన్న మేము ఒక కళ్ళజోడు షాప్కి వెళ్ళాం. మా పాపకి కళ్ళజోడు మార్పిద్దామని వెళ్ళాం. జై హనుమాన్ అనేవి ఒక షాప్ ఉంది ఏలూరులో, రామ మందిరం ఎదురుగానే ఉంటుంది. వెళ్ళాం. ఎందుకు డాడీ అక్కడికే తీసుకెళ్ళావు, అక్కడికి అంత దూరం ఎందుకు, అక్కడికి వెళ్దామంటావేంటి అన్నట్టుగా మా అమ్మాయికి మనసులో ఒక ఆలోచన వస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాడీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా అర్థమైపోయింది మా అమ్మాయికి. ఎందుకు తెలుసా? సహజంగా ఎవడైనా వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని రకాలైన మాట్లాడతాడు, అవునా? కళ్ళజోడు గురించి నీకు నాకు తెలుసా? వాడికి తెలిసినంత తెలుసా? వాడు ఏం చెప్పినా దానికి ఏం చేస్తాం? నువ్వు కొట్టాలా లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తాం, మనం నువ్వు కొట్టాలో తెలుసా? నీకు నాకు తెలియదు కదా. ఏమండి, ఒకసారి వాళ్ళే చెప్తారు 140 ఉంటే పర్వాలేదు అంటారు, మళ్ళీ 140 షుగర్ ఉందంటే ఎక్కువ ఉందంటే చెప్తారు. వాళ్ళే పర్వాలేదని చెప్తారు, వాళ్ళే ఎక్కువ ఉందని కూడా చెప్తారు. అది వాళ్ళ ఇష్టం, మనం చేయాల్సిందే. ఒకటే అంటారు, నీ ఇష్టమయ్యా, చూపించుకోలేదు మానే అంటారు. ఇక ఆ మాట అంటే చాలు, గుండెలు రాయబడినట్టే, చూపించుకుని వస్తాం అక్కడికి కదా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళాం. కళ్ళజోడు గురించి ఆయనకి తెలుసు, మనకు తెలీదు. వాడు ఏం చెప్పినా వినాల్సిందే.
వెళ్ళిన తర్వాత అన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఒక్కొక్క రేటు చెప్పాడు. ఒక దానికి 2500 అన్నాడు, ఇంకో దానికి 6500 అన్నాడు. ఈ కళ్ళజోడైతే ఇలాగ ఉంటుంది, ఈ కళ్ళజోడి ఇలాగ ఉంటుంది అని చెప్పి, ఏమండి మీరు రేటు పెట్టి కొని ఒకవేళ తీసుకెళ్తారేమో, ఒకవేళ అదేదో టైప్ వీళ్ళందరికీ ఈయన కూడా వచ్చాడు, దానికి ఫ్రేమ్ లేకుండా పెట్టుకుంటే అదేమైపోద్దంటే పగిలిపోవచ్చు, లేకపోతే నష్టమైపోవచ్చు అని చెప్పారు. చెప్పి అది ఎందుకు వెళ్ళండి 2500 చూపించుకుని అన్నాడు. తర్వాత ఇంకొక మాట అన్నాడు కదా, అసలు ఆ కళ్ళజోడు ఒకసారి ఇవ్వండి అన్నాడు. ఇచ్చిన తర్వాత కళ్ళజోడు చూస్తే అసలు దీనికి ఏమైందని మార్చడానికి వచ్చారు మీరు అన్నాడు. ఏమన్నాడు? ఈ కళ్ళజోడికి ఏమైందని మార్చడానికి వచ్చారు మీరు అంటే పవర్ తగ్గిపోయిందని. ఎవరు చెప్పాడు పవర్ తగ్గిపోయిందని? ఆగండి చూపిస్తానని చెప్పి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్ గారు ఎంతైతే పవర్ ఉందని రాశారో ఆ కళ్ళజోడు పవర్ కూడా అంతే ఉంది, తగ్గలేదండి. కాబట్టి పని చేయండి, మీరు కావాలనుకుంటే ఫ్రేమ్ మార్చుకోండి, లేకపోతే శుభ్రంగా వెళ్ళిపోండి అన్నాడు. ఎవరైనా చెప్తారండి? వచ్చారు కదా అవకాశం, పండగ వచ్చింది కాబట్టి ఏం చేద్దాం, బే ఈ గీతలు పడిపోయి ఇలాంటి పెట్టుకుంటాడు ఎవడైనా, ఏమన్నా అని 4 రకాలకు దులిపేసి ఎమ్మని ఏం చేస్తాడు, నమ్మించేటట్లుగా మాటలు చెప్పి కళ్ళజోడు మార్చి పంపించేవాళ్ళు. అవునా కాదా? అప్పుడు మా అమ్మాయి అనుకుంది, డాడీ అందుకని ఇక్కడ తీసుకొచ్చాడు ఇంత దూరం. ఎందుకంటే వాళ్ళు అన్యులైన వాళ్ళు మార్వేడీస్ అనమాట. అయినా సేవకుడు అంటే ఆయనకు ఒక గౌరవం. ఎప్పటి నుంచో వెళ్తున్నప్పుడు ఆ గౌరవంతో ఏం చేశారంటే వాస్తవాన్ని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు మనకు నష్టం కాకుండా మరలా ఏం చేశారంటే పంపించారండి. మనకి ఏది అవసరమో అది మాత్రమే చేయించి పంపించేశారు. అది సాక్ష్యం అండి. ఈరోజు ఆయన ఏమండి, ఆయనకి పాపం సాక్ష్యం లేకుండా చేసుకుంటూ ఒక 20 రూపాయలు అయితే 500 సంపాదించుకోవచ్చు. కానీ సాక్ష్యం కలిగి ఉన్నందుకు ఆ ప్రేమకి మహా అయితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు వస్తుందేమో ఆయనకి అమ్ముకుంటే. ఏమండి, కానీ ఈరోజు సేవకుడి ద్వారా ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడుగా. ఇప్పుడు ఆ వ్యక్తిని గురించి మీ అందరికి కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను అంటాను, ఒక చిన్న లాజిక్ చెప్తా ఏనండి, చిన్న లాజిక్కే, దీని పెద్ద రహస్యం లేదు. ఇప్పుడు వాడు మోసం చేసి సాక్ష్యం లేకుండా ఏమండి సంపాదించే 1000 ఎక్కువ, సాక్ష్యం కలిగి సంపాదించుకున్న 150 ఎక్కువ అంటారా? దీంట్లో మర్మంగా చెప్తా. ఇప్పుడు నేనేం చేశాను, సాక్ష్యం కలిగిన వ్యక్తి కదా అని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు ఇంతమంది విన్నప్పుడు మీకు ఏదైనా కళ్ళజోడు ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏం చెప్తారు అప్పుడు? పాస్టర్ గారు మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు కదా, మేము కూడా అక్కడికి వెళ్తాం అంటే, ఒకవేళ ఈ మాట వెలుగులో ఒక 10 మంది వెళ్ళారు అనుకోండి, వాడికి ఎంత ఇది ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? దొరికినోడిని దొరికినట్టుగా దోచుకుందామంటే ఎన్ని రోజులు దోచుకుంటావు? మహా అయితే 1 రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు దోచుకుంటావు. కానీ తర్వాత ఏదో ఒక రోజు అట్ల ప్రాప్ అయిపోయితే లేదా? కానీ ఏమండి, ఈరోజు గుర్తుపెట్టుకోండి, అక్కడ సాక్ష్యము కలిగి బ్రతకడం వలన ఆ సాక్ష్యం ఏం చేస్తుందంటే తరతరాలకు, ఇప్పుడు బాల్య దినము నుండి ముసలితనం వరకు కూడా ఏమండి వారికి ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడు ఉండగలిగాడంటే ఏ విధము చేత ఉండగలిగాడు? ఇజ్రాయెలు ఎదుట నిలబెట్టేట్టు చేసింది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము సాక్ష్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? చెప్పాలి. సాక్ష్యం కలిగి ఉండాలి. నీ వ్యాపారం దగ్గర సాక్ష్యం కలిగి ఉండు, నీ ఉద్యోగంలో సాక్ష్యం కలిగి ఉండు, నువ్వు చదువులో సాక్ష్యం కలిగి ఉండు, నీ బంధువుల దగ్గర సాక్ష్యం కలిగి ఉండు. ఆ సాక్ష్యమే ఏదో ఒక రోజు వారి ఎదుట నిన్ను తలెత్తుకున్నట్టుగా నిలబెడుతుంది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే నీకు యేసయ్య పిచ్చి పట్టింది అన్నాడో ఆ పిచ్చి ఆయన కూడా అంటించా. ఆ పిచ్చే వాళ్ళ ఆవిడికి ఏమండి ఉన్న బలహీనత నుంచి విడిపించడం చేసింది. ఏ పిచ్చాన్ని చెప్పి నన్ను ఎగతాళి చేశాడో ఆ పిచ్చే మా యొక్క మేనత్తకు ఉన్న బలహీనతల నుంచి విడిపించడానికి కారణమయ్యింది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన ఇంట్లో ఒక సాక్ష్యం కలిగి ఉందామండి. సాక్ష్యం కలిగి ఉందాం. సాక్ష్యం లేకపోతే మన కుటుంబంలో మనం ఎదగలేమండి. సాక్ష్యం లేకపోతే మనకు విలువ ఉండదండి. సాక్ష్యం లేకపోతే మనకు గౌరవం ఉండదండి. సాక్ష్యం లేకపోతే మనం చాలా తక్కువ చేసి మాట్లాడతారండి. ఇంకొక మాట చెప్తున్నా, నేను ఒక సేవకుడు చెప్తున్నప్పుడు రాసుకున్న మాట మీకు తెలియపరుస్తాను. నేను ఒక విషయంలో చాలా బాధపడుతూ, ఆందోళన చెందుతూ, దిగాలుగా ఉంటున్నప్పుడు నేను ఎక్కువ సమయం
ఏదైనా నా ఖాళీ దొరికితే ఒకటి అభిషక్తులు యొక్క లేదా దైవ సేవకులు నాకు నచ్చిన వాళ్ళ ప్రసంగాలు వింటూ ఉంటా. రెండవది లేదంటే వారు ఎవరైనా ఆరాధన చేస్తూ ఉంటే వింటూ ఉంటాను. ఆ విన్నప్పుడు నాకు కావాల్సినవి, నాకు ఉపయోగపడి వాటిని ఏం చేస్తానంటే ఒకటి రాసుకుంటా, రెండవది వాటి వెలుగులో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి. అలాగా ఒక ఆయన ఒక దైవ సేవకుడు మాట చెప్తూ వచ్చాడు కదా, ఏమనంటే జాగ్రత్తగా వినండి, నేను ఎక్కడకు వెళ్ళినా అక్కడ విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం చాలా ప్రదేశాలకు వెళ్తాం, చాలా స్థలాలకు వెళ్తూ ఉంటాం, పెళ్లి కార్యక్రమానికి వెళ్తూ ఉంటాం, ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం, పేరంటాలకు వెళ్తూ ఉంటాం, రకరకాల కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ రకరకాల మనుషులు ఉంటారా? అందరు మనలాంటి వాళ్ళు ఉంటారా? అందరు నాలాంటి వాళ్ళు ఉంటారా? అందరు నీలాంటి వాళ్ళు ఉంటారా? వాళ్ళంటి వాళ్ళు వరకు ఉంటారు, వాళ్ళంటి వారే ఉంటారు అక్కడ, మనలాంటి వారు ఉండరు అక్కడ. అవునా? కాబట్టి వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవించే వాళ్ళు ఉంటారు, గౌరవించిన వాళ్ళు ఉంటారు, పలకరించే వాళ్ళు ఉంటారు, పలకరించిన వాళ్ళు ఉంటారు. ఏమండి, పలకరించడానికి పలకరించకపోవడానికి కారణాలు కూడా ఉండవా? దాని వెనకాల ఏదో కారణం ఉంటాయి. ఏ కారణం చేత అయినా సరే పలకరించకపోయినాయి, గౌరవించకపోయినాయి, విలువ ఇవ్వకపోయినాయి, మనం ఏం చేయాలంటే నేను మాత్రము ప్రశాంతంగా ఉండే కృప నాకు దయచేయమని అడగాలంట మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా చెప్తున్నా, ఎవరు విలువిచ్చినా విలువకపోయినా, ఎవరు గౌరవించకపోయినా, ఎవరు పలకరించినా, ఎవరు అభిమానించకపోయినా నువ్వు ఒకటే చెప్పుకో, ప్రభువా నేను ప్రశాంతంగా ఉండే కృప నాకు ఈ ప్రభు అని అడగండి దేవుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహజంగా మన మనస్తత్వాలు మారిపోతాయి కదా, మారిపోతాయి లేవా? ఎందుకు ప్రశాంతంగా ఉండే కృప ఏమని అడుగుతున్నాడంటే జాగ్రత్తగా ఉండి, ఎదుటి వ్యక్తిని బట్టి నేను మారకూడదు ముందు, అందుకే ప్రశాంతమైన కృప నాకు కావాలి. సహజంగా మనం ఏమవుతాం, మారిపోవడం ఏంటి, ప్రణాళికలు కూడా గీస్తాం గీమా. నేను పలానా దగ్గరికి వెళ్తే నన్ను చూసి కూడా పలకరించరా, సర్లే నా దగ్గరికి ఎప్పుడు రాకపోతారా, అప్పుడు నేను ఇదే సేమ్ వస్తే కనీసం నాకు వందనాలు చెప్పరా. మొన్న మల్లిక వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది, వాళ్ళ ఇంటికి పాపం హైదరాబాద్ నుంచి వచ్చా, వస్తే కనీసం నాకు మల్లిక ఏం చేయాలా, వందనాలు చెప్పలా. ఈరోజు నా దగ్గర నా ఇంట్లో ప్రార్థన జరుగుద్ది, వస్తారు కదా, నేను కూడా వందనాలు చెప్పను. ప్రతీకారం. ఏ కారం? మ్యాంగో కారాలు తెలుసు, ఇంకేం కారాలు ఉన్నాయండి? వద్దులేండి, ఇంకా కారాల గురించి ఎందుకు కానీ ప్రతీకారం తెచ్చుకుందాం కదా. హల్లెలూయా. ఎందుకు ఈ మనసు వస్తుంది? ప్రశాంతమైనటువంటి జీవితం లేకపోతే వచ్చేస్తుంది ఇలాంటి ఆలోచన. హల్లెలూయా. ఎదుటి వ్యక్తిని బట్టి మనం ఎప్పుడు కూడా ఏమవకూడదండి, మారకుండా ఉండే జీవితం కలిగి ఉండాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా ప్రార్థన చేయి, ప్రభువా నా ముందు ఎన్ని రకాల పరిస్థితులు, ఎన్ని రకాల వాతావరణాలు కలిగినా సరే, ఎలాంటి వారైనా ఎదురైనప్పటికీ సరే, ప్రభువా వాళ్ళు చూసి మారకుండా ఉండినట్లుగా ప్రశాంతంగా ఉండే కృప నాకు దయచేయి ప్రభు అని దేవుని అడగండి. అది ఒక మంచి సాక్షిగా నేను నిలబెడుతుంది 10 మందిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గండాన్ని ఒక్కసారి విడిచిపెట్టాను, నా చూస్తాను పడంతు. ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఎన్నో వచ్చేస్తాయి బయటికి. పగ, ద్వేషం, కక్ష, ఈర్ష, అసూయ, స్వార్థం, కుళ్ళు, మత్సరం, ఎదుటివారు ఎదుగుతూ ఉంటే చూచి వారలేనితనం రకరకాలుగా వచ్చి మన జీవితంలో అలుముకుంటాయి, ఆడేసుకుంటాయి మనల్ని. అందుకే చెప్తున్నా, ఎదుటి వ్యక్తిని చూచి నేను మారకుండా ఉండే ఒక ప్రశాంతమైన కృప నాకు దయచేయి ప్రభు, ప్రశాంతంగా ఉండే జీవితం అలాంటి కృప నాకు దయచేయి ప్రభు అని అడగాలంట దేవుణ్ణి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకటి చెప్తున్నాను, ఎదుటి వారి బుద్ధిహీనతను బట్టి నేను వెధవను కాకూడదు. అందుకే నాకు ప్రశాంతంగా ఉండే కృప నాకు కావాలి. కొంతమంది ఎదుటి వారి యొక్క వ్యవహారాన్ని చూసి, వారి యొక్క పరిస్థితిని చూసి, వారి ప్రవర్తన చూసి మనం ఏమవుతామంటే ఎదవలమైపోతాం. అక్కడ ఎదవ కాకుండా ఉండినట్లుగా ఆ ప్రశాంతతను మనం ఏం చేయాలంటే కోరుకునే వారముగా మనము దేవుణ్ణి అడగాలంటండి. ఎంతమంది దీనికి ఎస్ అంటారండి?
ఊరుకండి పాస్టర్ గారు, మీరు బలవంతంగా ఎత్తిస్తున్నారు. ఉప్పు కారం తిన్న బాడీ ఇది. ఏ బాడీ చెప్పండి. అప్పుడప్పుడు గుంటూరు కారమా బాగా ఘాటుకుండేది? గుంటూరు కారమేనా? అప్పుడప్పుడు అది కూడా తెచ్చుకుంటామండి పచ్చళ్ళు వేసుకోవడానికి. ఆ కారం తింటున్న వాళ్ళం. ఆ మాత్రం ఉండకపోతే ఎలాగా? వద్దు. నువ్వే కారం తిన్నా, ఏ ఉప్పు తిన్నా, నువ్వేసే రక్తం చేత కడగబడిన వ్యక్తివి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వ్యక్తివి. నీవు లోకానికి వేరుగా ఉండి జీవించవలసిన వ్యక్తివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్ష్యం ఉండాలి మనకి. కొంతమంది తిండి దగ్గర సాక్ష్యం కోల్పోతారు. దేని దగ్గర చెప్పరే? తిండి దగ్గర సాక్ష్యం కోల్పోతారు. కొంతమంది బట్టల దగ్గర సాక్ష్యం కోల్పోతూ ఉంటారు. కొంతమంది తాగే దగ్గర సాక్ష్యం కోల్పోతూ ఉంటారు. కొంతమంది పెళ్ళిళ్ళ దగ్గర సాక్ష్యం కోల్పోతూ ఉంటారు. కొంతమంది రకరకాల ఫంక్షన్ల దగ్గర ఏం చేస్తారంటే సాక్ష్యాలు కోల్పోతూ ఉంటారు. అవునా కాదా? ఈరోజు రక్షించబడిన వారి కోసం చెప్తున్నా, సాక్ష్యము లేకుండా ఈ కార్యక్రమంలో ఇప్పుడు మన ముందు ప్రబోజన బలపరిచే కార్యక్రమం ఉంటుంది. సాక్ష్యము లేకుండా దీంట్లో పాల్గొంటే దేవుని దృష్టిలో నేరస్తులం అవుతాం. జాగ్రత్త. సాక్ష్యము లేకుండా దాంట్లో పాలు పొందమాకండి. అది నీకే నష్టాన్ని కలిగిస్తుంది. సాక్ష్యము లేకుండా పొందుడు ద్వారాగా బలహీనమైపోతాం, రోగులమైపోతాం. బైబుల్ ప్రేమతో చెప్తున్నాడు నిద్రించిన వారని. కానీ ఈ సేవకుడు చెప్తున్నాడు చస్తాం, అంతే, చస్తాం. పచ్చి తెలుగులు చెప్పాలంటే చస్తాం అయోగ్యంగా పాల్గొంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే, కొంతమంది వారి యొక్క లబ్ధి కొరకు, వాళ్ళ స్వార్థాల కొరకు ఏం చేస్తున్నారంటే, కొంతమంది తండ్రులను తల్లులను ఏమండి వాళ్ళున్న ప్రాంతాల దగ్గర, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల మధ్యలో అవమానకరంగా, అగౌరవంగా ఏం చేస్తున్నారంటే చూపిస్తూ కూర్చుంటున్నారండి. ఇది నన్ను బాగా కలిసివేసింది. నేను అడిగాను కూడా, వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులను అడిగాను. ఆ వ్యక్తి రక్షించబడలేదా, ఆ వ్యక్తి బాప్తిసం తీసుకోలేదని అడిగితే చెప్పారు కదా రక్షించబడలేదు అన్నారు. కానీ ఆయన తండ్రి రక్షించబడిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి. ఓ పక్కనోనో దైవ సేవకుల దగ్గర ఏం చేశారు, బైబిల్ పద్ధతిలో, క్రైస్తవుల పద్ధతిలో కార్యక్రమం చేశారు. అదైపోయిన తర్వాత ఆయన స్వార్థం కొరకు మరి దేనికోసం చేశారు తెలియదు. కానీ పంతుల్ని పిలిచి పిండాకుడు కూడా ఏదో పెట్టేస్తారు కదా, అది కూడా పెట్టించారు. ఎంత దారుణమండి, ఎంత శాపమండి అది. ఇంకా అది చనిపోయిన ఆత్మ శాంతి కలిగిద్దా? అసలు నీకే శాంతి ఉండదు. ముందు చచ్చిపోయిన ఆయనకి ఎందుకులే, ఇంకా ఎవరికి ఉండదు. అది ఎంత వాక్య విరుద్ధమైన పని అండి అది. చూసిన ఒక సేవకుడిగా నాకు ఎంత బాధేసింది తెలుసా? అది చూసి ఇది తెలిసి చేసిన పని, తెలియక చేసిన పని, దీని వెనకాల ఏమి దాగి ఉంది, ఏ ఆలోచన దాగి ఉంది, ఏ స్వార్థం దాగి ఉంది, ఏ లబ్ధి దాగి ఉంది దీంట్లో. దేని కోరుకుంటూ బాప్తిసం పొందిన తండ్రిని అగౌరవపరుస్తూ చేసిన పని ఏంటి? అది ఏమాత్రమైన మంచిది కాదని ఒక దైవ సేవకుడికి చెప్తున్నా. ప్రతిదానికి వారి తండ్రిని తీసుకొచ్చి పెడుతున్నాడు అక్కడ. తండ్రిని తీసుకొచ్చి పెడుతున్నారు. ఎంత దారుణం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అల్లూరి సీతారామరాజు ఉన్న ఏరియా అనుకుంటా. నేను జస్ట్ ఊరికినే, అది నాకు నెట్ లేదు కాబట్టి పూర్తిగా నేనేం చూడలేదు. కానీ ఆ ప్రాంతంలో అనుకుంటా 360 కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు, వాళ్ళు హిందూ మతములోనికి వచ్చేసినట్లుగా ఒక వీడియో చూశాను నేను. ఎంతమంది? 360 కుటుంబాలంట. సాక్ష్యము లేనటువంటి కుటుంబాలుగా మారిపోయారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సమయాలు చూస్తే చిన్నప్పటి దగ్గర నుంచి బాల్య దిమ్ముల నుంచి కూడా ముసలి ప్రాయం వరకు కూడా అతడు ఎలాగున్నాడంట, వారందరి ఎదుట సాక్ష్యము కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వేదైనా వస్తువు విషయంలో సాక్ష్యం లేని వ్యక్తిగా ఉన్నావా?
లేకపోతే ఏదైనా డబ్బులు తీసుకున్న విషయంలో సాక్ష్యం లేని వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ అలాంటి వ్యక్తివై ఉంటే యేసు నామములో నువ్వు మారు మనసు పొందుదువుగాక. అరే సేవకుడని కూడా లెక్క లేకుండా నా విషయంలోనే డబ్బుల విషయంలో సాక్ష్యం లేకుండా పోయారు. నాతోటి ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన సాక్ష్యం లేకుండా పోయింది. ఒక విశ్వాసి ఉన్నారు, వాళ్ళు సాక్ష్యం లేకుండా పోయారు. ఇంకో సేవకుడు ఉన్నాడు, ఆయన కూడా సాక్ష్యం లేకుండా పోయారు. ఇదిగోండి నెలలో ఇచ్చేస్తాను, ఇదిగోండి వారంలో ఇచ్చేస్తానని చెప్పి ఏం చేశారంటే తీసుకొని సాక్ష్యం లేని వారిగా ఈరోజు కూడా ఇవ్వకుండానే ఉండిపోయారు. నేను అస్సలు వారిని నేను అడగను. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడని వదిలేస్తా. చాలామంది తినే దగ్గర అలాగే డబ్బుల దగ్గర సాక్ష్యం కోల్పోతున్నారండి. ఆకాన్ అనే భక్తుడు తన యొక్క వంశమంతా మంచి సాక్ష్యం కలిగిన వంశం. దేవుడు చెప్పాడు, ఒరే బాబు మీరు ఏరుకోను స్వాధీనపరుచుకుంటారా, అక్కడ ఉన్న వెండి బంగారాలని శాపగ్రస్తమైనవి, వాటిని ముట్టమాకండి, వాటిని తీసుకోమాకండి, వాటిని దాచుకోమాకండిరా, మీరు శాపగ్రస్తులు అయిపోతారు అని చెప్పేసి దేవుడు చెప్పించినప్పటికీ సరే ఈ ఆకాన్ అనబడిన వాడు ఏం చేశాడంటే ఆ శపితమైన దాంట్లో కొంచెం తెచ్చుకున్నాడంట. ఎంత? కొంచెం తెచ్చుకున్నాడంట. ఆ కొంచెం ఏం చేసిందంటే ఏం చేసింది తెలుసా? తన కుటుంబంతటిని కూడా రాళ్ళ చేత కొట్టి చంపడానికి కారణమైంది. చంపబడ్డారు వాళ్ళు, రాళ్ళ చేత కొట్టబడ్డారు. చిన్నది కొంచెం అంట. ఈరోజు నీళ్ళు కొంచెం సాక్ష్యం కోల్పోయినా దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. దేవుని యొక్క జీవ గ్రంథములో ఏమని పేరు లేకుండా పోతుంది మనకి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గుర్తించగలిగితే ప్రతి విషయంలో కూడా నువ్వు సాక్ష్యము కలిగిన వ్యక్తిగానే నిలబడు. కొంతమంది నోటి మాటల చేత సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటారు. దేనివల్ల? నోటి మాటల వల్ల. వాళ్ళు మనసులో అనుకుంటారు, అరే వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు, ఏంది ఎట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్తారా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. కొంతమంది నోరు విప్పితే చాలు, చెప్పండి ఏమవుతాయి బయటికి? ఏమవుతాయి చెప్పండి అమ్మా, మీరందరూ మంచోళ్ళు చెప్పండి. మీ నోట్ల నుంచి ఏమవుతాయి అని అడగట్లా, బయట వాళ్ళ నుంచి ఏమవుతాయి చెప్పండి. ఏమవుతాయండి? అన్నీ అబద్ధాలేనా? పచ్చి అబద్ధాలు కదా. అసలు బండ బూతులు తిరుగుతూ ఉంటారు కదా. కొంతమంది నా దగ్గర ఉండి వదిలేస్తూ ఉంటారు నోటి మాటలు. ఓయ్ ఎవరి దగ్గర ఉన్న మాట్లాడుతున్నా తెలుసా నీకు అంట. సారీ ఏంది సారీ? నరకానికి లారీ ఎక్కిస్తాడు నిన్ను. సారీ అంట. ఓరకనే ఏదో చెప్పేసుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడతారో తెలియదు, గొప్పమంట వదిలేస్తూ ఉంటారు. కొంతమంది శాపనాదాలు పెట్టేస్తూ ఉంటారు. నోటి ద్వారా నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నా. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. తొలనాడమాకండి, దుర్భాషలాడమాకండి. ఒకటి అంటున్నాను, ఎదుటి వారిని బట్టి అనవసరంగా నీ సాక్ష్యాన్ని కోల్పోవద్దు. ఎదుటి వారిని బట్టి యేసయ్య భాషలో చెప్పమంటే, ఒకవేళ నువ్వు ఎవరి విషయంలోనైనా సాక్ష్యము లేని వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పించే ముందే వెళ్ళి వారితో సమాధానపడి వచ్చి నీ అర్పణ అర్పించు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సమాధానము లేకుండా, సాక్ష్యము లేకుండా నువ్వు వచ్చి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ఏ పరిచయలు సహకరించినా, ఏ పరిచయలు సహకారంగా ఉన్నా అది నీకేమాత్రం కూడా దీవెన కాదు, రాదు కూడా. సాక్ష్యము కలిగిన వారంగా వచ్చి దాన్ని ఏం చేయాలి? దాంట్లో పాలు పందులు పొందాలి. హల్లెలూయా. నీది కానిది నీ దగ్గర ఉండకూడదు. అసలు అర్థమైందా? నీది కానిది ఏమవ్వకూడదు చెప్పాలి. నీ దగ్గర ఉండకూడదు. దేవుని దృష్టిని కూడా అంటాను, నువ్వు మనుషుల దగ్గర సాక్ష్యము కలిగి ఉన్నా లేకపోయినా పక్కన పడేయి. వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇస్తే నీ అంత మంచోడు లేదంటారు. వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే నీ అంత చెడ్డోడు లేరు అంటారు. వాళ్ళ దగ్గర మనకెందుకండి సాక్ష్యం?
నేనేమంటున్నానంటే దేవుడి దృష్టిలో సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉంటే చాలు, దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారుడు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘములో సాక్ష్యం కలిగిన వారుగా, కుటుంబంలో సాక్ష్యం కలిగిన వారుగా, బంధువుల దగ్గర సాక్ష్యం కలిగిన వారుగా, ఇరుగు పొరుగు వారి దగ్గర సాక్ష్యం కలిగిన వారుగా, మన వ్యాపారములో, మన ఉద్యోగములో, మన చదువులో, ఎక్కడ ఉంటే అక్కడ మన స్నేహితుల మధ్య ప్రతి ఒక్కరి దగ్గర మనము సాక్ష్యము కలిగిన వారుగా జీవించుదుముగాక. హల్లెలూయా. ఎంతమంది ఎక్కిపిస్తారు? హల్లెలూయా. సాక్ష్యం కలిగి ఉండు. నిజంగా ఈ ప్రేమ సువార్త ప్రార్థన మందిరానికి ఇచ్చిన సంఘాన్ని బట్టి నేను కొంతమందిని బట్టి, అందరిని బట్టి కాదు, కొంతమందిని బట్టి నేను దేవుని స్తుతిస్తానండి. వాళ్ళ పనులు ఎంత నమ్మకంగా ఉంటారో అందుకే దేవుడు వాళ్ళని ఎన్నడూ విడిచిపెట్టడు. హల్లెలూయా. అలాగే కొంతమంది దేవుడికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉంటారు. కొంతమంది అయితే మరీ నమ్మకస్తులు, మామూలు నమ్మకస్తులు కాదు వాళ్ళు. నా పరిచయ ప్రారంభంలో అనుభవమైంది ఒకటి మాత్రం చెప్పాల్సిందే. మనం ప్రతి సంవత్సరం ప్రారంభ దినాలు ఏం చేస్తాం? క్యాలెండర్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అందరిని బలవంతం పెట్టను, ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి, లేదంటే మానేసానంట. ఒక ఆమె పైపెచ్చు వచ్చి నాకేం చేసిందంటే ప్రార్థన చేయించుకొని నాకు కానుక పెట్టింది. కానుక పెడితే ప్రభా కానుక దీవించి ఆస్వాదించి అన్న. ఈలోపు అప్పుడు పాస్టర్ గారు క్యాలెండర్లు డబ్బులు వసూలు చేస్తుంది అనమాట. సరే అని చెప్పి అమ్మ మరి క్యాలెండర్ డబ్బులు అంటే ఆమె ఇప్పుడే పాస్టర్ గారికి ఇచ్చి వచ్చాను అంటుంది. ఆమె ఏం చేసిందంట? నాకు పెట్టిన కానుక అంట అయ్యి క్యాలెండర్ డబ్బులు అంట. అప్పుడు పాస్టర్ గారు వచ్చి నన్ను అడిగింది, క్యాలెండర్ డబ్బులు నీకు ఇచ్చిందంట కదా అంట. క్యాలెండర్ డబ్బులా? ఇప్పుడే అంటారు ఇచ్చేళ్ళిందంట. ఓహో అవి క్యాలెండర్ డబ్బులా, కానుక డబ్బులు అనుకున్నాలే. సరే అని చెప్పి అవి మళ్ళీ మా పాస్టర్ గారికి ఇచ్చేసా. నీది కానిది నీ దగ్గర ఉండటం కూడా నీ సాక్ష్యం కోల్పోయినట్లే నువ్వు. హల్లెలూయా. మీకు చెప్పాను, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నమ్మకంగానే ఉన్నా, సేవకుడిగా ఉన్నప్పుడు నమ్మకంగానే ఉన్నా. విశ్వాసిగా ఉన్నప్పుడు నా కట్నంలో కూడా దశమభాగం ఇచ్చే పాస్టర్ గారికి. దేంట్లో? నా కట్నంలో కూడా ఇచ్చే దశమభాగం ఆయనకి. ఆయన బెత్తరపోయాడు, ఇదేం కానుకయ్యా అన్నాడు. ఇది కట్నంలో వచ్చిందండి అన్న. అప్పుడు నేను సేవకుడు కాదుండే, ఈ పాస్టర్ గారు కట్నం కూడా తీసుకుని నా మీద మళ్ళీ బురద జల్లుతూ ఉంటారు. అప్పుడు నేను సేవకుని కాదు, అప్పుడు నామకార్థంగా ఏదో విశ్వాసిగా కొద్దిగా పట్టాట ఎదుగుతున్న వ్యక్తిని. అంత బైబిల్ గురించి కూడా తెలియదు నాకు. ఆ టైంలో నాకు పెళ్ళి ఎప్పుడే 2002లో అయింది. 2002 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? 2026 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? 24 సంవత్సరాల వయసు. అర్థమైందా? అప్పుడు మనకంత తెలియదు. అయినప్పటికీ సరే పరిచర్య చేసే విషయంలో కానీ, దేవుడికి ఇచ్చే విషయంలో కానీ, సహకరించే విషయంలో నమ్మకంగా ఉన్నాను కాబట్టి ఆ నమ్మకత్వమే ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉండు. సాక్ష్యం లేకుండా నువ్వు ఆరాధన చేసిన వ్యర్థమే, సాక్ష్యం లేకుండా నువ్వు సప్పట్లు కొట్టిన వ్యర్థమే, సాక్ష్యం లేకుండా వాక్యం చదివిన వ్యర్థమే, సాక్ష్యం లేకుండా ప్రార్థన చేసిన వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసం అంటారు చూసారా, అది. సాక్ష్యం లేకుండా నువ్వెంత భక్తి చేసినా వ్యర్థమే. సాక్ష్యం కలిగిన వారు, ఇంకొక మాట చెప్పనా, నువ్వు చేసిన ప్రార్థన కంటే, నువ్వు చదివిన వాక్యం కంటే, నువ్వు చేసిన ఉపవాసం కంటే నీ సాక్ష్యము చాలా ముఖ్యం. ప్రార్థన వలన, సువార్త వలన, ఆరాధన వలన, ఉపవాసం వలన జరిగే కార్యాలు ఒక ఎత్తు అయితే సాక్ష్యము ద్వారా జరిగే కార్యాలు మరిన్ని అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త వలన మారని వారు, ప్రార్థన వలన మారని వారు, ఏమన్నా ఉపవాసం వల్ల మారని వారు, సాక్ష్యముల ద్వారా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నీవు కలిగి ఉన్న సాక్ష్యము మరొక వ్యక్తిని దేవుని సంధికి నడిపించగలుగుతుంది. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి వచ్చిన విశ్వాసుల్లో కొంతమంది ఎలాగొచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా? దైవ సేవకుడి యొక్క సాక్ష్యాన్ని చూచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి సంఘానికి. సువార్త చెప్తే వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ ప్రార్థన చేస్తే వచ్చిన వాళ్ళు కాదు, సాక్ష్యము ద్వారా వచ్చిన కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా నా మనస్సాక్షి ఒక విషయంలోగా నన్ను గద్దించిందంటే
పసిపిల్లవాడి వల్ల దేవుడి పాదాలు పట్టుకుని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని బయటకు వస్తా. నేను క్షమాపణ పొందుకొని బయటకు వస్తా. ఎవరినైనా ఒకవేళ మనుషులను కదా ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే వెళ్ళి దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసుకొని, ప్రభు ఈ విషయంలో నా అంతరాత్మ నేను తప్పు చేశానని కానీ నాకు తెలియపరిస్తే చాలు, ఎమ్మడిని వెళ్ళిపోయి దేవుడి పాదాల దగ్గర పడి ఏడ్చి కన్నీరు కార్చుకొని క్షమాపణ అడిగి వస్తాను దేవుడి దగ్గర. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరూ మానవ మాత్రం ఎక్కడో ఒకటి చిన్న చిన్న అరాకొర పొరపాట్లు జరిగినప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి కనికరాన్ని పొందుకోవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు వాక్య వెలుగులో దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, నీ పొరపాట్లుగా నీకు తెలియపరుస్తున్నట్లయితే, నీ లోపాలు ఎక్కడైనా నీకు ఏమంటే తెలియపరుస్తున్నట్లయితే, సాక్ష్యము లేనటువంటి పరిస్థితి ఏదైనా నీ మధ్యలోనికి దేవుడు తీసుకుని వస్తున్నట్లయితే వాక్య వెలుగులో ఈరోజే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. గుర్తెరిగి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి ఈ యొక్క ప్రబోజన బలపరిచర్యలో పాలు పొందడానికి తీర్మానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా అయోగ్యంగా కానీ, ఆ పాస్టర్ గారు మీకు ఇలా చెప్పడం అలవాటే, మాకు వినటం అలవాటే, విన్ని మేము నడవడం మాకు అలవాటే, అవన్నీ పక్కన పెట్టేయండి, అవి ఒకప్పుడు రోజులే, ఇప్పుడు ఎక్కడ ఉందలే అనుకోను ఒకవేళ ఆ భ్రమలో కానీ వచ్చి పాల్గొంటే, దేవుడి వాక్యం చెప్తుంది బలహీనులను రోగులను చాలామంది నిద్రించుచున్నారని దేవుడి వాక్యం చెప్తుంది. అటు స్థితికి మనం గురి కాకుండా ఉండినట్లుగా వాక్య వెలుగులు మనం ఏం చేద్దామంటే ఒక సాక్ష్యము కలిగిన వ్యక్తులంగా మన జీవితాలు మనము కట్టుకోవడానికి ఇష్టపడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరిదైనా అన్యాయంగా తీసుకుని దగ్గర ఉన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్య వెలుగుల్ని జ్ఞాపం చేస్తున్నట్లయితే వెళ్ళి వాళ్ళకి చెప్పి, ఇదిగో తప్పు అయిపోయింది, నేను పలానా టైంలో పలానా తీసుకున్నాను, నీకు తెలియదు నేను తీసుకున్నట్లు, నన్ను అడిగా నువ్వు వచ్చి, ఇదిగో నా వస్తువు ఏం తీసుకున్నావు అంటే తీసుకోలేదని చెప్పాను, కానీ వాక్య వెలుగులో నన్ను గద్దించింది, నన్ను క్షమించని ఆ వస్తువు తీసుకెళ్ళి ఇవ్వండి, ఆ మనిషి రక్షించబడతాడు. తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనిషి మారు మనసు పొందుతాడు. వాస్తవంగా చెప్తున్నా. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక తల్లికి నడువు నొప్పి వచ్చేసిందండి. ఏమొచ్చింది? నడువు నొప్పి వచ్చింది. ఇది జరిగిందే చెప్తున్నా. నడువు నొప్పి వచ్చేసింది. వస్తే ఆమె చాలా చోట్లకి వెళ్ళింది, చూపించుకుంటే ఎక్కడికి వెళ్ళినా నడువు నొప్పి తగ్గపోయేసరికి సరే అని చెప్పి దైవ సేవకులు కొంతమంది అభిషక్తులు, స్వస్థత వారం కలిగిన వాళ్ళని ఇలాగా దేవుడిచ్చిన కృపావరాలను బట్టి ఓ పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ఎందుకు వచ్చావమ్మో అని అడిగారంట. అడిగితే ఆ తల్లి చెప్పింది, అయ్యా ఎంతో కాలంగా ఈ నడువు నొప్పి నుంచి నేను బయటపడలేకపోతాను, తగ్గట్లేదు అయ్యా, ఎంతోమంది వైద్యుల దగ్గర చూపించుకున్నాను, కానీ స్కానింగ్లో కాదు చూపిస్తే ఏ ప్రాబ్లం లేదని వస్తుంది, కానీ నడువు నొప్పి మాత్రం తగ్గట్లేదు అయ్యా అని ఆ సేవకుడికి చెప్పిందంట. చెప్తే అప్పుడు ఆ సేవకుడు చెప్పాడంట, అమ్మా ఎప్పుడైనా ఎవరిదైనా నీది కానిది ఏదైనా నువ్వు కానీ దొంగిలించావా? ఎవరిదైనా నీ దగ్గర ఉందా? ఏ సందర్భంలోనే ఏదైనా చేసావా? ఒక్కసారి జ్ఞాపం చేసుకోమ్మా అంటే, అబ్బే ఏం లేదయ్య గారు అంది. సరే, నా ఎదుట ఒప్పుకోపోయావు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ప్రార్థన వెలుగులో దేవుడు ఏదైనా ప్రేరేపిస్తే మాత్రం దాని విషయంలో ఒప్పుకొని ఆ తప్పులో నుంచి బయటపడు, ఆ పాపల నుంచి బయటపడు, నిశ్చయంగా నీకున్న రోగాల నుంచి బయటపడతావని చెప్తే, సరే గారు ఇంటికి వెళ్ళింది, ప్రార్థన చేసుకున్నట్టే ఆమెకు స్టోరీ, ఒకటి జరిగిన సంఘటన గుర్తుకొచ్చి ఏం చేసిందంటే, ఏంటి ఆ స్టోరీ ఏంటంటే, ఈమె ఒక రిక్షాలో వెళ్తూ ఉంది. రిక్షాలో వెళ్తున్నప్పుడు అదే రిక్షాలో ఇంకొక ఆమె కూడా ఎక్కినప్పుడు ఏం జరిగిందంటే, పాపం ఆమె కాలుకున్న పట్ట అంటే ఏది? తుడుచుకున్న పట్ట కాదు, ఏం పట్ట? పట్టి అంటారా? పట్టి కాల పట్టి. నేను పట్ట అన్నానా? మనకు వాడం కదా, అందుకని స్పెల్లింగ్ మిస్టేక్. కాల పట్టి అలాగ అందించే వాళ్ళు ఉండాలి, అది ఘోరాలు జరిగిపోతాయి. కాల పట్టి అదేమైందంటే ఊడిపోయింది.
ఊడిపోగానే సరే అని చెప్పి ఈలోపు ఈ అమ్మగారి కింద చూడంగానే ఆ పట్టి ఊడిపోయింది, కనబడింది. ఆడవాళ్ళకి చీరలు ఎందుకు కట్టుకోమన్నారు తెలుసా? మీ శరీరాన్ని కప్పుకోవడానికి, పక్కన ఆస్తిని కప్పడానికి కాదు, పక్కన వాళ్ళ వస్తువుని కప్పడానికి కాదు, మీ శరీరాన్ని కప్పుకోవడానికి. ఓకే. అయితే ఈ లోపు ఏం చేసిందంటే ఈ చీర ఉంది కదా, కొంతమంది రోడ్లన్నీ ఊడిచేస్తూ ఉంటారు, అంత బారు కింద కట్టుకుంటారు చీరలో. ఈ చీర ఏం చేసింది, ఎట్టగేసింది, కొద్దిగా ఏమేసింది, ఎట్టగేసింది. వేయంగానే ఆ పట్టి మీద ఏమైపోయింది, ఈ చీర అలా కప్పబడింది. ఈలోపు ఆమె దిగే ప్లేస్ రాగానే దిగిపోయింది. దిగిపోయిన తర్వాత ఇక ఉంది ఈ రిక్షా ఓడను, అమ్మ నువ్వు ఎక్కడ దిగాలంటే చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళాలి కదా. ఈలోపు ఏం చేసిందండి అమ్మగారు, నిదానంగా నేను వంగలేనులేండి అంత కిందకి, నిదానంగా అలా వంగింది. వంగి తనది కానిది ఏదైతే పట్టుకుందో, పట్టుకున్న మరుక్షణం మంది పటకమంది. ఇక్కడ ఏమైంది, పటకమంది. అప్పటి నుంచి ఇది తగ్గట్లా. ఆ ప్రార్థన చేసినప్పుడు గుర్తుకొచ్చింది అది, ఆమె గారు ఎవరో తెలుసు. ఆ వచ్చి అడిగింది కాడా, నువ్వు ఎక్కిన రిక్షాలు నేను ఎక్కాను, నా పట్టే ఏమైనా నీకు కనబడింది. అబ్బెబ్బెబ్బెబ్బే అసలు నా పట్టియా ఏంటిది, అసలు నాకేం తెలీదు అని చెప్పిన వ్యక్తి ఈ ప్రార్థన వెలుగులో అది బయటికి రాగానే ఏం చేసింది తెలుసా, ఆ పట్టి తీసుకెళ్ళి ఆమెకి ఎప్పుడైతే ఇచ్చిందో యేసయ్య నామములో ఆ రాత్రి ఆమెకున్న రోగం నుంచి బయటపడి. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నమ్మితే నువ్వు కొట్టుకో, నమ్మకపోతే వదిలేయి. నమ్మితే స్తుతించు దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంగమా గుర్తుపెట్టుకోండి, నీది కానిది నీ దగ్గర ఉండు. అక్కడ అన్నాడు, నీ ఎద్దునైనను నీ గార్ధబమునైనను, లేకపోతే మాటల చేత ఎవరైనా బాధ పెట్టిన వ్యక్తిగా ఉన్నావా? కొంతమంది మాటలతో, వాళ్ళు కత్తులతో పడవక్కర్లా, మాటలతో సంపాడేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా బాధ పెట్టిన వ్యక్తిగా ఉన్నావా? లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పేశావా? కొంతమంది డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకేనే దాన్ని ఏమంటారు, కొన్ని కొన్ని ఫీల్డ్లు ఉన్నాయి చూసారా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ ఉంది, ఇంకా రకరకాల ఫీల్డ్ వర్క్లు ఉన్నాయి. ఇప్పుడు వైద్యం అనే ఫీల్డ్ ఉంది. ఇవన్నీ తలకమాసినికి తయారవడానికి కారణం ఏంటి? బుర్రతొక్క వాళ్ళందరికీ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు తిట్టగా ఉంటాయి. వాడు ఇంజక్షన్ చేయడం చేత కాదు, వాడు ఎంబీబీఎస్ డాక్టరు, వాడికి ఆ పోస్ట్ ఎందుకు వచ్చింది? కనీసం కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలీదు. ఏమైంది దానికి ఏమంటారా మీకు? ఓయ్ మిత్ర ఆపండి, మీటింగ్ ఆపండి. మీరు ఏం చేస్తారు దాంట్లో, ల్యాప్టాప్లో ఏం చేస్తారు మీరు? ఏదో ఒక వర్క్, సాఫ్ట్వేర్కి సంబంధించింది ఏదో ఉంటుంది, అది చేయాలా, వర్క్ చేయాలి, కంప్లీట్ చేయాలా. కనీసం దాన్ని ఓపెన్ చేయడం కూడా రాదు వాడికి. సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేస్తూ ఉంటాయి. ప్రతిదానికి లంచం న్యాయాన్ని తిప్పేస్తూ ఉన్నారు. అలాంటి ఒక స్థానములో ఉండి డబ్బు సంపాదించే విషయంలో కూడా ఎక్కడైనా నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నట్లయితే యేసు నామములో మారు మనసు పొందుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేనికో కకృతిపడి అనవసరంగా నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోమాక. దేవుని దృష్టిలో నువ్వు సాక్ష్యం కలిగి ఉంటే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. ఇంకొక మాట చెప్తాను, నేను మాటలు ముగిచ్చేస్తాను. సాక్ష్యం లేని వారికి మనుషుల చేత ఆశీర్వాదం వస్తుంది, సాక్ష్యం కలిగిన వారికి దేవుడి చేత ఆశీర్వాదం వస్తుంది. ఏ ఆశీర్వాదం కావాలని బ్రతుకుతావు, బ్రతుకు. కళ్ళు మూసుకు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఎంతోమంది దీవించబడుతున్నారు కదయ్యా, అబద్ధాలు ఆడి సంపాదించుకుంటున్నారు కదయ్యా, అబద్ధాలు కోట్లు సంపాదిస్తున్నారు కదయ్యా, పొలాలు సంపాదిస్తున్నారు కదయ్యా, ఆస్తులు సంపాదిస్తున్నారు కదయ్యా, పదవులు సంపాదిస్తున్నారు కదయ్యా. నేనంటున్నాను, వారి మనుషుల ఆశీర్వాదం అది కొంతకాలమే నిలుస్తుంది, కానీ దేవుని ఆశీర్వాదం శాశ్వత కాలం నిలుస్తుంది. ఏ ఆశీర్వాదం కావాలి నీకు? ఏది పొందుకుందాం అనుకుంటున్నావు? ఏ ఆశీర్వాదం నీకు క్షేమాన్ని కలుగజేస్తుంది? ఏ ఆశీర్వాదం నీకు సాక్ష్యం కలిగేటట్టుగా చేస్తుంది? ఏ ఆశీర్వాదం నీకు సంతోషకరంగా ఉంటుంది? ఏ ఆశీర్వాదం నీకు సమాధానం ఇస్తుంది? ఒకసారి ఆలోచన చేసుకో.
నువ్వు వ్యాపారం చేసే వ్యక్తి అయితే వ్యాపారంలో సాక్ష్యం ఉందా నీకు? నువ్వు తులసి ఆ త్రాసు సాక్ష్యం ఉందా దాంట్లో? నువ్వు అమ్మే వస్తువులు మంచివేనా? దాంట్లో సాక్ష్యం ఉందా? కల్తీ సరుకు అమ్ముతున్నావా? కంపెనీ కాని వస్తువులు ఏమన్నా వేసేసి కంపెనీ దేశానని చెప్తున్నావా? నువ్వు చేసేది ఏదైనా సరే నీతిగా చేసుకుందాం. సాక్ష్యం కలిగిన వారికి చేద్దాం. దేవుడి దృష్టిలో సాక్ష్యం కలిగిన వారికి బ్రతుకుతాం. అత్తగా కోడల దగ్గర సాక్ష్యం ఉందా నీకు? కోడలుగా అత్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? చెప్పగలుగుతా నీ అత్త నీ కోడలు మంచిదని? నా కోడలు మంచిదని అత్త చెప్పగలుగుతుందా? నా అత్త మంచిదని కోడలు చెప్పగలుగుతుందా? నా బిడ్డలు మంచి వాళ్ళని తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారా? నా తల్లిదండ్రులు మంచి వాళ్ళని బిడ్డలు చెప్పగలుగుతున్నారా? ఆ సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? నీ స్నేహితుడు చెప్తాడా నీ విషయంలో మంచి సాక్ష్యం? నీ స్నేహితుల మధ్యలో నీకు సాక్ష్యం ఉందా? ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకో. మళ్ళా చెప్తున్నా, నువ్వెందుకు రాణించలేకపోతున్నావు? నీ ఉద్యోగులు ఎందుకు ప్రమోషన్ పొందుకోలేకపోతున్నావు? నీ వ్యాపారం ఎందుకు దీవించబడట్లా? నీ చేతి పని ఎందుకు దీవించబడట్లా? నువ్వు చదువులు ఎందుకు రాణించలేకపోతున్నావు? కుటుంబంలో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి? నీ సంపాదన ఎక్కడో మోసపూరితమైందేమో. ఎంత సంపాదించినా ఒక రూపాయి కూడా మిగిలినటువంటి పరిస్థితి ఎందుకు నీకు కలుగుతుంది? నువ్వు సంపాదించే సంపాదన ఎక్కడైనా సాక్ష్యం లేని సంపాదన? ఒకసారి నేను పరీక్షించుకో. సమయాలు అంటున్నాడు, అయ్యా మీ దగ్గర ఏదైనా అన్యాయంగానే తీసుకున్నానా? మేము బాధ పెట్టానా? మీ దగ్గర ఉన్నది ఏదైనా దోచుకున్నానా? ఎవరైనా ఒక్కరైనా చెప్పండి అని సవాల్ చేసి చెప్పినప్పుడు ఒక్కరు కూడా అయ్యా పలానా విషయంలో నీవు నన్ను మోసం చేసావని ఇజ్రాయిల్ కొన్ని లక్షల మంది ప్రజలు ఒక్కరు కూడా సమూయేలు మీద తప్పుడు సాక్ష్యం పలిగిన చరిత్ర మనకు అక్కడ కనపడలేదు. ఈరోజు నీ విషయంలో అటు సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి నీవు ఆశపడుతున్నావా? అందరు నన్ను పొగుడుతున్నారు, నన్ను శభాష్ అంటున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, నన్ను సన్మానిస్తున్నారు, నన్ను పొగుడుతూ ఉన్నారు, నాకు పెద్దపీటలు వేస్తున్నారు అనుకొని ఒకవేళ సంతోషపడుతున్నావా? నీకు దమ్ము ధైర్యం అంటే సూటికి వారి దగ్గరికి వెళ్ళి అడుగు. నిజంగా నువ్వు పొగుడుతున్నట్లుగానే నేను ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడినేనా? నువ్వు గౌరవిస్తున్నట్లుగానే ఆ గౌరవానికి తగిన వ్యక్తివేనా? నిజంగా నీ మనసులో ఉన్నది నాకు చెప్పని అడుగు. నేనేమనుకుని చెప్పని అడుగు. ధైర్యంగా అడుగు. నీ మనసులో ఉన్న మాట చెప్పు నాకు అని అడుగు. నిజంగా అడిగినప్పుడు కూడా సమూయేలు అడిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పినట్లుగా నీ విషయంలో వాళ్ళు సాక్ష్యం చెప్తే మరొక సమూయేలువే నీవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీ భార్య నేను ప్రేమిస్తుందా? నిజంగా నీ భార్య నేను గౌరవిస్తుందా? నిజంగా నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగా నీ భర్త నిన్ను గౌరవిస్తున్నాడా? నీ బాధ తట్టుకోలేక లేకపోతే నీతో పడలేక చేస్తున్నాడా? ఎలాగుంది? ఒకరికి ఒకరికి చూపించుకునే విషయంలో నీ సాక్ష్యం ఎలాగుంది? బిడ్డల విషయంలో కూడా సేమ్ చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు తల్లిదండ్రులు పెట్టి బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ నానా రకాలుగా హింసిస్తూ భయపెడుతూ నీకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి పొందుకుంటున్నావా? అలాగే బిడ్డలుగా టార్చర్ పెడుతూ వాళ్ళు ఇబ్బంది పెడుతూ కష్టపెడుతూ నీకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి పొందుకుంటున్నావా? అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావా నీవు? సాక్ష్యం లేని తల్లిగా, సాక్ష్యం లేని తండ్రిగా, సాక్ష్యం లేని బిడ్డలుగా నీ కుటుంబంలో వ్యవహరిస్తున్నావా? ఈరోజు వాక్కు వెలుగు నీ బ్రతుకును మార్చుకో. నీకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు నా యేసయ్య ఇస్తాడు నీకు. మనుషుల వలన కలగని ఆశీర్వాదం నువ్వు సాక్ష్యం ఎన్నుట కలిగి ఉండటం ద్వారా దేవుని చేత అంతకంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు నా దగ్గర నుంచి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడేందుకు స్తోత్రం.
నీ వాక్యపు వెలుగులు మేము అందరితో సమాధాన పడుదుముగాక. అందరూ ఎదురు సాక్ష్యము కలిగిన వారిగా బ్రతుకుదుముగాక. సాక్ష్యము లేని జీవితం మాకు వద్దయ్యా. సాక్ష్యము లేని ఆత్మీయత మాకు వద్దు. శత్రువులను ప్రేమించమంటున్నావు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నావు, అది సాక్ష్యం. అలాంటి సాక్ష్యాన్ని కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. ఎదుటి వారి మనస్తత్వాన్ని బట్టి మేము మార్పు చెందకుండా ఉండినట్లుగా ప్రశాంతమైన జీవితాన్ని జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. ఏ పగ, ద్వేషము, కక్ష, ఈర్ష, అసూయ, స్వార్థము, కుళ్ళు, మత్సరము లేనటువంటి బ్రతుకు మేము కలిగి బ్రతుకుదుము గాక. ఎదుటి వారు ఎన్ని రకాలుగా జీవించినా, ఎన్ని రకాలుగా ప్రవర్తించినా, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా, ఎన్ని రకాల వారి బుద్ధిని బయట వేసుకున్నప్పటికీ సరే మేము మార్పు చెందని ప్రశాంతమైన జీవితం కలిగిన వ్యక్తులుగా నీ కృపతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.